5వ తరగతి వరకు శ్రీ సరస్వతి శిశు మందిరం పెద్దపల్లిలో చదువుకున్న అనుబంధం వల్ల ఈరోజు ఇక్కడికి విశిష్ట అతిథిగా రావడము చాలా ఆనందంగాను గర్వంగానూ ఉంది. అయితే నేను చదువుకున్న తెలుగు మాధ్యమం లేకపోవడం, ఈరోజు శిశు మందిరం కూడా ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలో మారిపోవడం కొంత బాధాకరంగానే ఉంది. వార్షికోత్సవం అంటే సాధారణంగా సరదాలు, ఉద్వేగాలు ఉండేటటువంటి కార్యక్రమం. ఒకప్పుడు విద్యార్థిగా ఉన్న అక్కడ కూర్చున్నటువంటి నేను ఈరోజు అదే శిశు మందిరానికి ఒక అతిథిగా ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాకు విద్యార్థుల పట్ల ఒక బాధ్యత ఉంది. కాబట్టి నేను ఒక సందేశం వారికి వారి భవిష్యత్తు గురించి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆశిస్తూ నాకు ఈ ఉపన్యాసం లాగా ఒక విసుగెత్తించేలాగా ఉండకుండా నాకు ఇచ్చిన 10 నిమిషాల నిడిలో నేను వారిని ఉత్తేజవంతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు, నా గురువులు, నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ అందించినటువంటి సహకారాలు మరియు జీవితం నేర్పించినటువంటి గుణపాఠాలు. పాఠశాలకు కేవలం మనం విద్య కోసమే వస్తాము అని అనుకుంటే అది పొరపాటు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మనకు ఎలాంటి చదువు కావాలంటే ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించేటటువంటి చదువు, మానసిక స్థైర్యాన్ని పెంచేటటువంటి చదువు, విచక్షణ విజ్ఞానాన్ని విస్తరించేటటువంటి చదువు, తన కాకపోతే తాను నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించేటటువంటి చదువు కావాలి. దాని అర్థం విద్య అంటే విజ్ఞానం ఒక్కటే కాకుండా వివేకం, విలువలు, వినయం, విచక్షణ తోడైతేనే విద్యార్థి విజయం సాధిస్తాడు, ఒక గొప్ప మనిషిగా ఎదుగుతాడు, సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాడు. చదువే కాకుండా కళలు, ఆటలు, సామాజిక సేవ ఇలా ఏ రంగంలో రాణించాలన్నా ఎదగాలన్నా జీవితంలో విలువలు అనేవి చాలా అవసరం. అలాంటి విలువలకు శ్రీ సరస్వతి శిశు మందిరం ఎప్పుడూ కూడా చదువుతో సమానంగా శ్రద్ధ వహిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. సత్యనారాయణ వ్రతంలో మనకి 5 కథలు చెప్తారు. ఇలాగే నేను కూడా ఈరోజు పిల్లలను ఉద్దేశించి 5 విషయాలు, వారికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి 5 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి, చదువుకు విలువలను జోడించినప్పుడే వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది. దీనికి ఒక కథ చెప్తాను. నిర్లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఒక కొడుకుని మార్చాలన్న తపనతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తండ్రి ఆయన్ని పిలిచి మట్టిని అమ్మి డబ్బులు తీసుకురమ్మంటారు. మట్టిని అమ్మితే మట్టికి విలువ ఉండదు కదా, డబ్బులే వస్తాయి అని తెలుసుకుంటూనే అతను పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా కష్టపడతాడు. ఆ తర్వాత ఒక చెట్టు నీళ్ళన సేద తీరి ఆలోచిస్తాడు మట్టిని ఎలా అమ్మాలి అని. నీళ్లతో కలిపి ఒక గుర్రపు బొమ్మ తయారు చేసి 20 రూపాయలకు అమ్ముతాడు. మరుసటి రోజు కూడా మళ్ళీ అదే పని చెప్పగా ఈసారి బొమ్మకు ప్రత్యేకత లేని విలువ ఉండదని చెప్పేసి దానికి రంగులు అమ్మి ఈసారి 50 రూపాయలకు అమ్ముతాడు. మరుసటి రోజు కూడా అదే విషయం చెప్తాడు తండ్రి. మళ్ళీ ఈసారి దానికి వస్త్రాలను, చంపీలను అట్టి ప్రత్యేకంగా తయారు చేసి 100 రూపాయలకు అమ్ముతాడు. మరుసటి రోజు కూడా అదే విషయం చెప్పగా కొడుకు ఈసారి దుకాణంలో అమ్మటము ఒక బొమ్మ కంటే ఇంకొక బొమ్మ ఉచితమా అని చెప్పి 200 రూపాయలకు అమ్ముతాడు. అప్పుడు తండ్రి పిలిచి కొడుకుతో ఇలా అంటాడు, ప్రయత్నం చేస్తే కష్టపడితే ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పి నువ్వే నిరూపించావు బాబు. మొదటిసారి కష్టపడ్డావు, రెండవసారి నాణ్యతను జోడించావు, మూడవసారి సృజనాత్మకతను జోడించావు, నాలుగవసారి అమ్మకాభివృద్ధికి వ్యూహాన్ని
ఈ రకంగా మనము బాధ్యతగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా గొప్ప విజయాలను సాధిస్తావు అని చెప్తాడు. ఈ కథలో లాగానే మీరందరూ కూడాను మీ చదువులకు ఆటలు, కళలు, సృజనాత్మకతను జోడించి వినోదము పెంపొందించుకొని ఒక వ్యక్తితో మానసిక వికాసానికి కృషి చేయాలి, సాధించాలి అని నేను కోరుకుంటున్నాను. రెండవది, కాలాన్ని, అవకాశాన్ని తెలివిగా వినియోగించుకోవాలి. దీనికి మీ ఉపాధ్యాయులకు ఆనందగారు నాకు చెప్పినటువంటి ఒక కథను చెప్తాను. పూర్వకాలంలో ఒక రాజ్యంలో వారసులు లేకుండా చనిపోయిన రాజు స్థానంలో రాజ్యాధికారం ఎవరికి అప్పగించాలనే ఆలోచనలో రాజ్య పెద్దలు కోటకు ఒక గంట కట్టి ఆ గంట మోగించిన వ్యక్తి ఆ రాజ్యానికి రాజు అవుతాడు అని నిర్ణయించారు. కానీ ఆశతో అందరూ వస్తారు కదా, సో ఒక షరతు పెట్టారు. ఏంటి అంటే 3 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్లి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక తీరిలో, తీగాయంతో నిండినటువంటి ఒక తీరిలో వదిలేస్తారు. అక్కడ ఉన్న పూర్వ మృగాలు ఆ వ్యక్తిని చంపి తినేస్తాయి కాబట్టి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి వచ్చి గంట కొడతాడు. 3 సంవత్సరాలు ఆ వ్యక్తి రాజరికాన్ని అనుభవించి 3 సంవత్సరాలు ఆ వ్యక్తి రాజరికాన్ని అనుభవించి ప్రజలను పట్టించుకోకుండా సుఖాలను మాత్రమే అనుభవించి ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్లి షరతు ప్రకారం 3 సంవత్సరాల తర్వాత టీవీలో వదిలేసేటప్పుడు అందరూ ఆయన్ని తిట్టుకుంటారు. తర్వాత ఆయన చావు వార్త విని చాలా సంతోషిస్తారు. ఇదంతా గమనించినటువంటి వివేకుడు మాత్రం కొంతకాలం తర్వాత గంట కొడతాడు. 3 సంవత్సరాల తర్వాత ఆయన్ని కూడా తిరిగి పడవలో తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈసారి ప్రజలందరూ చాలా బాధపడుతూ ఉంటారు. పడవలో ఉన్నటువంటి సైనికులు ఆ వ్యక్తితో, వివేకుడితో అడుగుతారు, అయ్యా 3 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించావు, సుభిక్షంగా చేశావు, ప్రజలను కన్న బిడ్డగా చూస్తున్నావు, మరి ఇప్పుడు నేను ఈ రకంగా షరతు ప్రకారం తీసుకెళ్లి ఆ అరణ్యంలో వదిలేయాలి అని అంటే నాకు చాలా కష్టంగా ఉంది అని. అప్పుడు వివేకుడు అంటాడు, 3 సంవత్సరాల కాలం నేను వృధా చేయలేదు. ఓవైపు రాజ్యపాలన చేస్తూనే రెండవ వైపు నేను ఈ టీవీకి మన రాజ్యంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ తీసుకువచ్చి రాజ్యం ఆ నిరుద్యోగులతో ఈ అరణ్యాన్ని చదువు చేయించి ఇక్కడ ఒక సుందరమైన ప్రదేశాన్ని, మన రాజ్యంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని నేను నిర్మించుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనకు పోయే ప్రాంతం కూడా ఈ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను ఈ రాజ్యానికి, ఈ సుందర ప్రదేశానికి మళ్ళీ రాజుగానే ఉంటాను అని అంటాడు. అవకాశం, అధికారం ఈ రెండో వచ్చినప్పుడు మొదటి వాడు ఎలాంటి బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. రెండవ వాడు అవకాశాన్ని భవిష్యత్ ప్రణాళికతో సద్వినియోగం చేస్తున్నాడు. కాలం ఎవరి కోసం ఆగదు, గడిచిన కాలం తిరిగి రాదు. కావున కాలాన్ని, అవకాశాలను సరైన రీతిలో వినియోగించుకోవాలి. కష్టాలకు భయపడకుండా క్లిష్ట పరిస్థితులను వివేకంతో మనము అనుగుణంగా మలుచుకోవాలి. అప్పుడే విజయం తప్పక సాధిస్తాం. చదువుకునే సమయంలో కాలాన్ని వృధా చేయడం వల్ల మొదటి వాటిగా ఏమీ సాధించకుండా మిగిలిపోతాం. కానీ చదువుకునే సమయంలో వ్యక్తిత్వ వికాసానికి కృషి చేసినట్లయితే మనకు రెండవ వ్యక్తిగా జీవించడానికి సిద్ధంగా ఉండాలి. మట్టి బొమ్మను తయారు చేసి తన తపనే తపస్సుగా మనిషిన ఏకలవ్యుడికి సాక్షాత్తు సరస్వతి కాపే వీరుడితో ప్రసాదించింది. మౌనంగానే ఏకమని ఈ చెట్టు చెబుతుంది. పెరిగిన కొద్ది దాని కొమ్మలు కిందికి పంపుతాయి. ఎదిగే కొద్ది అహంకారానికి కూడా ఒడికి ఉండడం గొప్ప జీవిత
చూసుకుని ఐకమత్యాన్ని నేర్చుకోవచ్చు, కుక్కను చూసి విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు. చదరంగంలో నలుగురు తెలుగు గడవడం జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. చదరంగంలో మనం చేసే ప్రతి అడుగు ఒక ప్రయాసంగా ఉంటుంది. ఒక్క తప్పకుండా మనం చాలా సార్లు ఓటమి వైపు వస్తుంది, కానీ ఓటమిగా ఆడితే ఎన్నోసార్లు ఎదుర్కొని తప్పడం వల్ల మనం మళ్ళీ అవకాశం రావచ్చు. చదరంగంలో శక్తిగల భావాలన్నీ పోయినప్పుడు మాత్రమే మనకు పట్టుడు ఎంత శక్తివంతులో తెలుస్తుంది. జీవితంలో మన ముందుకు వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మనము గౌరవంగానే చూసుకోవాలి. మనకన్నా కింది వాళ్ళను మనం గౌరవంగా చూసినప్పుడే మన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటాం. చాలాసార్లు భక్తుడే మనకు అత్యంత శక్తివంతుడిగా సమర్థుడిగా అనిపిస్తాడు. కొన్నిసార్లు చాలా శక్తివంతంగా దాటివేయడానికి మనం ఆవులను వెనక్కి జరగాల్సి వస్తుంది. జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ముందడుగు వేయాలి అంటే ఒక్కసారి తగ్గాల్సి వస్తుంది. సముద్రపు అలలు మనం ప్రేరణ లేచి పడినందుకు కాదు, పడిన ప్రతిసారి నేర్చుకున్నందుకు. నేర్చుకునే ఉద్దేశం ఉంటే ఇలా విశ్వంలో అనుభవము నీకు గురువుగానే తోడుంటాయి. 4 సరుకులు పొందడం మరియు అవగాహనలో మార్పు అలవర్చుకోవాలి. ఇది 2 కథలు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక తాగుబోతు మరొక ప్రయోజకుడు. తాగుబోతును నువ్వు ఎందుకు ఇలా అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడు కొట్టేవాడు, ఎప్పుడు ఏదో వేరే చేసి వెళ్ళేవాడు, ఆయన్ని చూసి నేను అలాగే తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుడికి కూడా అదే ప్రశ్న, ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు? అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడు కొట్టేవాడు, ఏదో వేరే చేసి వెళ్ళేవాడు, ఆయన్ని చూసి నేను ఎలా పథకంలో నేర్చుకున్నాను, అందుకే ఈ విధంగా తయారయ్యాను. ఒకే పరిస్థితి వేరు పాఠాలను నేర్పించింది. తేడా పరిస్థితులలో లేదు, నేర్చుకున్న వ్యక్తి దృక్కోణంలో ఉంది. ఇద్దరు తల్లులు తన కుమారులని పాఠశాలకు పంపడానికి కష్టంలో నేర్చుకున్నారు. ఇద్దరు సఫారీ వారు రోడ్డు ఓడుతున్నారు. మొదటి తల్లి వారిని కుమారుడిని చూపించి బాగా చదువు, లేకపోతే నువ్వు కూడా బాగానే తయారవుతావు అంది. రెండవ తల్లి వారిని చూపించి బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్నప్పుడే నువ్వు వారికంటే ఎంతో మంది జీవితాలను బాగు చేసిన స్థాయికి ఎదుగుతావు అంది. తేడా పరిస్థితుల్లో లేదు, నేర్పించే వ్యక్తి యొక్క మనస్తత్వంతో ఉంది. 5వ విషయం ఉదాహరణ, బ్రహ్మ యోగనిద్రలో ఉన్నప్పుడు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను గౌరవించి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరించి సోమకుడితో పోరాడినప్పుడు ప్రళయం సంభవించింది. ఆ ప్రళయానంతరం ప్రారంభించినప్పుడు మనకు కాలంలో వచ్చే మార్పులను సూచనగా ఉదాహరణ జరుపుకుంటారు. కాలం మార్పుకు సూచన, మార్పు చెడు అయితే జరగడం, మార్పు మంచి అయితే పండగ. ప్రకృతిలో మార్పు సహజం, కానీ సమాజంలో మార్పు మనుషుల ప్రవర్తన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. గాంధీ గారు చెప్పినట్టు సమాజంలో మనం ఏదైతే మార్పు రావాలని మనం కోరుకుంటామో ఆ మార్పు మన నుంచే మొదలవ్వాలి. అప్పుడే మనం సమాజంలో మంచి జీవితాన్ని గడపగలుగుతాం. మనం చెడ్డవాళ్ళగా ఉండి మనకు అంతా మంచి జరగాలి అని అనుకోవడం ఎప్పుడూ ఆలోచన. నాకు బాగా నచ్చినటువంటి ఒక మాట ఇక్కడ చెప్పాలి. రేపు గొప్పవాళ్ళని ఈ రోజు తప్పు చేయకూడదు. ఈ రోజు గొప్పవాళ్ళంటే రేపు ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది. ధర్మరాక్షసు రక్షిత చివరిగా ఒక దేవుడు పుత్రోత్సాహం కలిగి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనరాత్మని పొందగా పుత్రోత్సాహంతో పొందవస్తుంది. పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, కానీ ఎప్పుడైతే ఆ పిల్లలు గొప్ప వాళ్ళుగా 10 మంది యొక్క వ్యక్తులు పొందుతారో ఆ రోజు ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. కొద్ది రోజులు